సినిమాలో. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా రాజు యాదవ్ టైటిల్ సాంగ్ కానీ, ఆ దరిద్రం ఆ సాంగ్ కానీ, ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ కానీ, ఫీల్ మై స్మైల్. ఈ మూడు కూడా ఆడియన్స్ అందరికి నచ్చుతున్నాయి. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడే రాజు యాదవ్ ఇప్పటికీ అది ఒక క్యాచీ సాంగ్ లాగా, డ్యాన్స్ స్టెప్స్ వేసుకునే సాంగ్ లాగా అట్లా అనిపించింది. కేర్ ఎట్లా తీసుకున్నారు సాంగ్స్కి కానీ మ్యూజిక్ కానీ? అంతా అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ వల్ల చాలా 50% యాక్టింగ్ చేసి 50% మ్యూజిక్ వల్ల చెప్పాల్సి వస్తుంది. 100% నిజంగా. ఆ విషయంలో అంటే రాజు యాదవ్ క్రూ అందరికీ అదృష్టం ఏంటంటే మాకు అద్భుతమైన టెక్నీషియన్ ఆయన, మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. సో ఆయన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్కి చేశారు. ఆయన మాకు షూటింగ్ స్టార్టింగ్ మొదలే మొత్తం అన్ని సాంగ్లు ఇచ్చారు. ఆయన ట్యూన్స్ అన్నీ ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత అరే ట్యూన్స్ చాలా బాగున్నాయి, మన సినిమాకి మరింత జోష్ పెంచింది, నిజంగానే ఎక్కువ ఒక స్థాయిని పెంచింది సినిమా స్థాయి. చాలా రిచ్ సాంగ్స్ ఇచ్చారు. దానికి తోడు చంద్రబోస్ గారు, కాసల శ్యామ్ గారు రెండు పాటలు రాసి, చంద్రబోస్ గారు అయితే ఒక పాట రాసి ఒక పాట పాడారు ఆయన. అది చాలా అద్భుతంగా వచ్చింది అది. అండ్ తర్వాత రాహుల్ సుప్లగంజ్ భయ్య, రామ్ మిరాలా భయ్య, రాజు యాదవ్ చూడు అడగగానే నిజంగా ఒప్పుకొని పాడినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అండ్ డిజిటల్ సాంగ్లా అనిపించింది యశస్వి, తన ఫీల్ మై స్మైల్ బాగా. సో చాలా మంచి ఆల్బమ్ వచ్చింది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మంగ్లీ, మా సిస్టర్ మంగ్లీ కూడా పాడారు, మంచి సాకి లాగా పాడారు అనమాట. ఉండాలి ఒక ఫీమేల్ వాయిస్ ఉండాలి అది అనుకుని అడగగానే తన కూడా చిన్న లైన్ అని పాడింది నా కోసం. రాహుల్ సిబ్లిగంజ్, యశస్వి, మంగ్లీ, చంద్రబోస్ గారు అసలు ఎక్కడ తగ్గలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే దీనికి ఆల్ క్రెడిట్ గోస్ టు చారి గారు, మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్లో ఒక ఇంప్రెషన్ రావాలంటే మ్యూజిక్తోనే. మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది, దానికి అంత పవర్ ఉంది. మనవి రాకముందు లేకపోతే మన సాంగ్స్ వచ్చినా కూడా, అంటే మన ట్రైలర్ వచ్చినా టీజర్ వచ్చినా ఒక సాంగ్స్ దానికి ఒక మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒక ఆల్బమ్తోనే బయట రావాలి, ఒక ఫస్ట్ సింగిల్తోని రాజు యాదవ్ చూడు ఈ సాంగ్స్ చాలా బాగుండాలండి అని చెప్పి దానికి ముందు ఆయన హర్షవర్ధన్ గారితో కూర్చొని, ఆయన అసలు ఆయన కూర్చో అసలు ఎక్కువ మనం హర్షవర్ధన్ గారితో ఆయన ఇస్తూనే ఉంటారు, ఇంకేం కావాలి నెక్స్ట్ చాలా బాగా సపోర్ట్ చేసే సినిమా మాత్రం ఆయన. అండ్ చారి గారి కాన్ఫిడెన్స్ చూస్తే ఆయన చెప్తున్న మాటలు, ఈ సినిమా శ్రీను గారు తప్ప ఇంకెవరు చేయలేరు, ఆయన వల్లే అవుతుంది ఆ సినిమా చేయడం అంటే, అంత కాన్ఫిడెన్స్ వెనకాల రీజన్ ఏంటి? ఆయనతో మీకు ఎప్పుడు పరిచయం, మీ కొలాబరేషన్ ఎప్పుడు జరిగింది? నేను సంక్రాంతి ఊరెళ్ళాను, అప్పుడు ఒకసారి ఫోన్ చేశారు ఎవరో. హలో, నేను కృష్ణమాచారి అండి, డైరెక్టర్ని, ఇలాగా కథ చెప్పాలండి. కథ అండి చెప్పండి, ఎన్ని రోజులు క్యారెక్టర్ అని అడిగాను. ఇప్పుడు సంక్రాంతి 2022 కథ చెప్పాలంటే ఏ క్యారెక్టర్ ఎన్ని రోజులు ఉంటుందని అడిగాను. క్యారెక్టర్ కదండి, మెయిన్ లీడ్ అని. నేను చేయనండి, సారీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు, ఆలోచన కూడా లేదన్నాను. లేదు ఒకసారి వినండి ఏం చెప్పండి అండి. నీకు ఎందుకంటే 2-3 ఫోన్లు చేసి కథ చెప్తానండి, స్టూడియోకి 2-3 వచ్చారని అడుపులా. నీ ఎవరిని నాకు వద్దండి, సారీ నేను సెట్ అవ్వను, సారీ అని చెప్పి. ఈయన నాకు ఒకసారి సినాప్సిస్ పంపిస్తానండి, ఒకసారి చూడండి సరదాగా. సినాప్సిస్ చూశాను. చూసిన తర్వాత దాంట్లో క్యారెక్టర్, తర్వాత కథ, ఆ క్లైమాక్స్ వరకు మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ అన్నీ పంపించారు. సినాప్సిస్ పంపించారు. సినాప్సిస్ చూసిన వెంటనే భలే ఉంది, క్యారెక్టరేషన్ చెయ్యాలి. నాకెందుకంటే ఇప్పుడు చిన్న క్యారెక్టర్ అయినా ఏదైనా విలక్షణంగా ఉందంటే నేను చాలా ఇదైపోతాను, చేయలేదని. నాకు ఇది సినిమా అంతా విలక్షణంగా ఉంది ఆ క్యారెక్టర్. సో 100% వదులుకోకూడదు, ఇది నిజంగా అదృష్టంగా భావించాలి అని అనుకొని ఓకే చేశాను. పైగా ఏంటంటే దీంట్లో ఎక్కడ వీడు హీరోయిజం చూపించేవి, యాక్షన్ సీక్వెన్స్లు అవి వస్తే పోతాయి, అట్లాంటివి ఏమీ లేవు. ఆర్గానిక్గా ఉంటుంది కథ. పైగా ఇది రియల్గా జరిగిన కథ, రియల్గా జరిగిన సన్నివేశాలు చాలా ఉన్నాయి దీంట్లో. సో అందువల్ల నేను ఒప్పుకున్నాను. అండ్ దీంట్లో కృష్ణమాచారి గారు అయితే కొన్ని రియలిస్టిక్గా ఉండాలని చెప్పేసి, ఎవరైతే ఇల్లు ఉంటాయో ఆ ఇంట్లోనే షూటింగ్ చేయడం, బస్తీలోనే షూట్ చేయడం, క్లాత్స్ కూడా వాళ్ళవే, అంటే 4 నెలలు 3 నెలలు వాడేసి ఉంటాయి కదండి, అలాంటివి వాడితే ఏంటంటే తెలుస్తుంది, ఐరన్ ఉండకూడదు. మనకి లొకేషన్లో వెళ్ళంగానే ఐరన్ చేసి నీట్గా క్లాత్ ఇస్తారు. అది ఆల్రెడీ వాడుతున్న పాత్ర రోజు వేసుకునేది, అది రోజు ఐరన్ చేసుకుని ఎందుకు ఉంటుంది, ఆ పొద్దున్న లెగ్గని ఎందుకు ఉంటుంది ఐరన్, అలా అని మొత్తం మాస్ ఒక స్లమ్ ఏరియాలో ఉండే ఒక బస్తీ కుర్రాడు. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఓకే వీడిని పెట్టుకుంటే మనకి ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి, వీడిని పెట్టుకుంటే ఎంత ఓపెనింగ్స్ వస్తాయి, ఈ సినిమా వీళ్ళ మీద తెస్తే మనకి ఏంటి ప్లస్, ఇవే ఆలోచిస్తూ ఉంటారు కదా. మీరు స్టార్టింగ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా మీరు ప్రొడ్యూసర్ కోసం చూసినప్పుడు? అంటే
ఈ సినిమా ఫస్ట్ వాళ్ళు కథ నమ్మారు. ఎవరైనా నేను లాస్ట్ చాయిస్ సినిమాకి బేసిక్గా చెప్పాలంటే, మిగతా వాళ్ళందరూ ఓకే అయిపోయారు. లాస్ట్లో వాళ్ళు ఎవరికో కథ చెప్పారు. సో అక్కడ సారీ అని చెప్పారు. నేను లాస్ట్ ఆప్షన్ అయ్యాను. వచ్చి ఇలా చెప్పారు. అప్పుడు నేను ఒప్పుకున్నాను. అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ కథకి ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు, అది తనకున్న ఇమేజ్ ఏంటి అని ఆలోచించలేదు వాళ్ళు. సో దీంట్లో ప్రశాంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రైన్, ఈ రాజు యాదవ్ అనే ట్రైన్ కదిపింది ఫస్ట్ ఇంజన్గా ఆయనే. కృష్ణమాచారి గారు నమ్మడం కథల్లో. తర్వాత సెకండ్ వేవ్ వల్ల అందరికీ చాలామందికి వృత్తిపరంగా, ఆర్థికంగా చాలా అందరూ వెనకబడ్డారు, ఒడిదుడుకులు వచ్చాయి. ఆ క్రమంలో కొంచెం మాకు షాక్. అప్పుడు మళ్ళీ వంశీ అయ్యాన మిలగ్ర వంశీ తను ఒక లీడ్ ఇప్పించాడు. రాజేష్ కల్లేపల్లి గారు యూఎస్లో ఉంటారు ఆయన. చారీ గారు మాట్లాడితే చేద్దాం మనం అని చెప్పేశారు. ఆయన కూడా కథ నచ్చింది. సో మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లేపల్లి గారు ఇద్దరు నమ్మింది ఏంటంటే చారీ గారు ఇది కథ, ఇప్పుడు అప్పటి వరకు వస్తున్న సాంగ్స్ అవన్నీ నమ్మి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ పాటికి ఈ ప్రీ బిజినెస్ అంతా అయిపోయి ఉంటుంది. ఎలా జరిగింది ఈ బిజినెస్ నిజంగా అంటే ఇన్వాల్వ్ అవుతారు కదా, తెలుస్తాయి కదా ఎట్లా వచ్చింది ఏంటి అని. నిజంగా అవును. అట్లీస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్లు కానీ మనకి ఓటీటీ రైట్స్ ఎంత వచ్చినాయి, థియేటర్ ఓన్లీ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుంటారు. దాంట్లో బేసిక్గా నాకు చెప్తున్నా, నాకు చెప్పకండి, నాకు ఎందుకంటే సినిమాను ప్రమోట్ చేయాలి ఫస్ట్ అంతే. ఆ డేట్ ప్రేక్షకులు తీసుకెళ్ళాలి, అక్కడ వరకు నా బాధ్యత అంతే. ఎలా ఉంది వేవ్ మొత్తం, ఈ సినిమా వేవ్ అంతా మొత్తం ఏపీ తెలంగాణ మొత్తంలో? వేవ్ అంటే నేనే చెప్పుకోగలను, మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అంటే ఈవెన్ ఈ సినిమా రిలీజ్ టైంకే మీరు ఆంధ్రాలో తిరుగుతున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా సినిమా గురించి ఏమన్నా అడిగేవారు. అన్న రాజు అది ఇప్పుడు వస్తుంది డేట్ మధ్యలో మారింది, వెళ్ళిందా లేదా వెళ్ళిందనే నమ్ముతున్నా. అంటే మనం వెళ్ళిందని కాన్ఫిడెంట్గా చెప్పి మనం బాగా చేస్తున్నాం అది చాలు. బట్ అక్కడక్కడ అడుగుతున్నారు కాబట్టి వెళ్తుంది. కానీ మేజర్గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకున్న కాంటాక్ట్స్లో అందరూ హెల్ప్ చేస్తున్నారు ఈ సినిమాకి. బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు, తేజ సజ్జా గారు, మిగతా వాళ్ళందరూ, కొరటాల శివ గారు, మొత్తం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాంటాక్ట్స్ అన్ని రావడానికి రీజన్ ఏంటి మీకు? నేను అందరితో సినిమాలు చేశాను. సో సినిమాలు చేయడమే కాకుండా సినిమాలు చేసినందుకు మాత్రం వచ్చారు కదా. అంటే ఒకటి మనం ఏదైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడితే ఎవరితోనండి, అది ఫ్రెండ్గా, ఒక డైరెక్టర్గా, లేకపోతే ఒక యాక్టర్గా, మనం వాళ్ళ దగ్గర మాత్రం ఎలా ఉండాలి, సపరేట్గా ఒక ఇది ఉండాలని మాత్రం పెట్టుకోకుండా నేనేంటి, నా స్వభావం ఏంటి, నేను ఎలా ఉంటాను, అలా ఉంటే సరిపోతుందని అందరితో అలాగే ఉండేవాడిని. సో కొంతమందికి అది నచ్చి ఉండొచ్చు, ప్రవర్తన కావచ్చు, వాట్ ఎవర్. నేను కొన్ని రికమెండ్ చేయాలనుకున్నాను, ఇది నచ్చిందే ఉండొచ్చు కానీ. సో మన వాళ్ళతో నిజాయితీగా ఉంటే చాలు అనిపించింది. సో అలాగే ఉన్నాను. మేబీ దానివల్ల వాళ్ళు నన్ను ఆర్టిస్ట్గా ఇష్టపడవు, లేకపోతే మనతో బాగుంటున్నాడు అని చెప్పి ఇష్టపడు. సో వాళ్ళు నాకు అడిగిన వెంటనే అందరూ నాకు సహాయం చేస్తున్నారు ఈ విషయంలో. అంటే ఒక స్థాయి, హోదా, అంతస్తు ఏమీ చూడకుండా ఇది ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశాడు, వీడికి హెల్ప్ చేస్తే బాగుంటుంది, వీడికి హెల్ప్ అవుతుంది సినిమాకి అని అందరూ ముందుకు వచ్చారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే గెటప్ సీన్కి తెలుసా ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని? ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు, ఎనభై ఏం సంగతిలో అంటాం. ఓ పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్తుంది, సార్ నమస్తే సార్ అని నమస్కారం పెడతాం. సో ఎవరి దగ్గర ఎలా ఉండాలంటే అది దాన్ని ఏమంటారు, పూర్తిగా నా ఇది కాదు, అవి ఉండాలి అంతే. ఇవ్వాల్సిన గౌరవాలు అవి, ఎవరికి ఏం గౌరవం ఇవ్వాలి అంతే.